హాయ్ అండి. 8థ్ మంత్ ఒచ్చేసింది. రెగ్యులర్ చెకప్ ఉంటుంది కదా! ఇప్పుడు 7థ్ మంత్ నుంచి నాకు ఎవ్రీ 15 డేస్ చెకప్ అనమాట. సో, హాస్పిటల్‌కెళ్ళొచ్చేసాను ఆ రోజు. హాస్పిటల్‌కెళ్ళొచ్చిన తర్వాత గ్రోసరీ షాపింగ్‌కెళ్ళానండి. అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్‌లో నాకు అవుతుందో, అవ్వదో, నడవగలుగుతానో, నడవలేనో అన్నట్టు మొత్తం 1 మంత్ సరిపడా కిరాణా అంతా తెచ్చేసుకున్నాను. ఇక్కడ దుబాయ్‌లో మేము ముగ్గురం కదండీ! మా ముగ్గురికంటే బేబీ ఆన్ ది వే అనుకోండి. ఎంత ఖర్చవుతుంది? బిల్స్ ఎంతవుతాయి? ఇంకా వెజిటబుల్స్‌కి ఎంతవుతుంది? ఇక్కడ ఎలాంటి వెజిటబుల్స్ అన్నీ దొరుకుతాయి? 8థ్ మంత్ వచ్చిన తర్వాత స్పెషల్‌గా నేను కొన్ని ఎక్స్‌ట్రా గ్రోసరీ ఇవన్నీ క్లియర్‌గా చెప్పేస్తాను. మేము త్రిమూర్తులు అంటే ముగ్గురికి దుబాయ్‌లో తినడానికి, ఉండడానికి ఎంత ఖర్చవుతుందో ఈ వీడియోలో చెప్పేస్తాను రండి. 8థ్ మంత్ ప్రెగ్నెన్సీలోనే ఎందుకు షూట్ చేశాను అనంటే అయితే మా హస్బెండ్ తెచ్చేస్తారు. బట్ నాకెలా అంటే అండి ఎక్కడ ఆఫర్ ఉంటే అక్కడికెళ్తాను. ఇప్పుడు జెంట్స్ ఉన్నారనుకోండి, ఏం కాదులే ఎంతెంత మహా అయితే ఎంత తగ్గుద్ది అని చెప్పి మా హస్బెండ్ మా కింద ఏదైతే సూపర్ మార్కెట్ ఉందో అక్కడికెళ్ళి మాత్రమే పట్టుకొస్తారు. నేను అలా కాదు. ప్రతి సూపర్ మార్కెట్‌కి తిరుగుతాను. అక్కడ ఏది ఆఫర్ ఉంటే అది రెండిటికి కంపారిజన్ చేసుకొని అక్కడ ఒక పాంప్లెట్స్ టైప్ ఇస్తారనమాట. కంపారిజన్ చేసుకొని అప్పుడు తెచ్చుకుంటాను. ఇప్పుడు ఎంతో కొంత మిగులుతది కదండీ! ఇలా తిరగడం వల్ల మనకు మహా అయితే పోయేదేముంది వాకింగ్ అన్నా అయిపోద్ది కదా! అన్నట్టు అలా తిరిగేదాన్ననమాట. సరే ఇంక ఇప్పుడు 8థ్ మంత్‌లో తిరగగలుగుతున్నాను దేవుడి దయ వల్ల. మన పని మనం చేసుకుంటున్నాము. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎలా ఉంటదో అన్నట్టు మొత్తం అన్నీ తిరిగేసి నెలకు సరిపడా సామాన్లన్నీ తెచ్చేసానండి కిరాణాకి. ఇంకా కూరగాయలయితే వారానికి తెచ్చుకోవాలి కదా! లేకపోతే పాడైపోతాయి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేశానండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ కానీ ఏమన్నా క్వెరీస్ కానీ ఉంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. థాంక్ యూ.